సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. బ్లాక్ బస్టర్ సంక్రాంతికి వస్తున్నాంకి కథ ఎవరిచ్చారు? టైటిల్ కార్డ్స్ లో కథ, మాటలు, దర్శకత్వం అనిల్ రావిపూడి అని పడింది కదా. డౌట్ పడాల్సిన అవసరం ఏముంది అనుకుంటున్నారా? అయితే ఈ కథకు ఓ స్టార్ హీరో ఇన్స్పిరేషన్. అతను ఎవరో చూద్దామా? సంక్రాంతికి వస్తున్నాం బాక్స్ ఆఫీస్ వద్ద అడ్డు అదుపు లేకుండా కలెక్షన్స్ తో చెలరేగిపోతుంది. డైరెక్ట్ చేసిన అనిల్ రావిపూడి, మ్యూజికల్ హిట్ చేసిన భీమ్స్, రిపీట్ ఆడియన్స్ రాబడుతున్న ఐశ్వర్య రాజేష్, మాస్టర్ రేవంత్ పెర్ఫార్మెన్స్ గురించి చెప్పుకుంటున్నాం. కానీ అసలు ఇలాంటి కథ ఒకటి రెడీ చేసుకోమని చెప్పింది మాత్రం మహేష్ బాబేనట. సూపర్ స్టార్ ఇచ్చిన ఐడియాతోనే సంక్రాంతికి వస్తున్నాం కథకి బీజం పడిందని అనిల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ ఉంటుందని ఆల్రెడీ డైరెక్టర్ ప్రకటించాడు. ఫస్ట్ పార్ట్ ముగిసిన రాజమండ్రిలో కథ మొదలవుతుంది. వెంకటేష్ ఫ్యామిలీలోకి వచ్చిన ఎక్స్ లవర్ మీనాక్షి హీరో ఇంటి ముందే అద్దెకు తీసుకుంటుంది. ఇంకేముంది, మళ్లీ మొదలైన ప్రేమ కథతో ఎంటర్టైన్ చేస్తాడు అనిల్. తిట్ల దండకంతో నవ్వించిన మాస్టర్ రేవంత్ కి సీక్వెల్లో ఎక్కువ రోల్ ఇస్తామన్నాడు. ముందు చిరంజీవితో సినిమా పూర్తి చేసి ఏదో ఒక సంక్రాంతికి పార్ట్ 2తో వస్తామంటున్నాడు దర్శకుడు. సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ సెలబ్రేషన్స్ పూర్తి కాగానే చిరంజీవి కథపై అనిల్ కూర్చుంటాడు. గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడులో చిరంజీవి రోల్స్ కి డిఫరెంట్ యాటిట్యూడ్ ఉంటుంది. అలాంటిదే ఒకటి డిజైన్ చేసి స్క్రిప్ట్ రాసుకుంటామంటున్నాడు. మాస్ కామెడీతో బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టే ఎంటర్టైన్మెంట్ తో వస్తామన్నాడు. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే సంక్రాంతికి వస్తామంటున్నాడు అనిల్. కథ రెడీగా ఉంటే అది స్టార్ హీరో అయినా యంగ్ హీరో అయినా ఎక్కువ టైం తీసుకోకుండా అనుకున్న బడ్జెట్ లో పూర్తి చేస్తాడు అనిల్. ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో చిరంజీవితో మూవీ స్టార్ట్ చేసిన 2026 సంక్రాంతికి థియేటర్స్ లోకి తీసుకొచ్చేస్తాడు. ఇదే సీజన్ లో వచ్చిన F2, సరిలేరు నీకెవరు సంక్రాంతికి వస్తున్నాం హిట్ కావడంతో సంక్రాంతిని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నాడు అనిల్. ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అంటే ఇదేనేమో. పుష్ప 3 ఎప్పుడు మొదలవుతుందో తెలీదు. ఐటమ్ గర్ల్ గా ఓ హీరోయిన్ పేరు తెరపైకి వచ్చేస్తుంది. పుష్ప 2లో ఐటమ్ గర్ల్ గా శ్రీలీలను రికమెండ్ చేసిన టెక్నీషియనే పుష్ప 3 కోసం బాలీవుడ్ భామను సిఫార్సు చేశాడు. ఇంతకీ ఆ ఐటమ్ బ్యూటీ ఎవరో చూసేద్దామా? రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్టార్ హీరోయిన్స్ ను ఐటమ్ గర్ల్స్ గా మార్చేస్తాడు. అదేంటో గానీ ఈ మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ చేసిన సినిమాల్లోనే స్టార్ హీరోయిన్స్ ఐటమ్ భామలుగా మారిపోవడం విశేషం. రంగస్థలంతో పూజ హెగ్డే, జనతా గ్యారేజ్ తో కాజల్, పుష్పతో సమంత, పుష్ప 2తో శ్రీలీల ఐటమ్ గర్ల్స్ గా ఫస్ట్ టైం చిందులేశారు. పుష్ప 2లో ఐటమ్ సాంగ్ కోసం చాలా మంది స్టార్ హీరోయిన్స్ ను అనుకున్నారు. దిశా పటాని, జాన్వీ కపూర్, తృప్తి దిమ్రి, ఒకరేంటి చాలా మంది పేర్లు బయటకొచ్చింది. ఎవరిని తీసుకోవాలన్న కన్ఫ్యూజన్ లో దేవిశ్రీ శ్రీలీలను రికమెండ్ చేశాడు. ఈ విషయాన్ని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు దేవిశ్రీ పుష్ప 3లో ఐటమ్ సాంగ్ కు ఎవరిని తీసుకోవాలో కూడా చెప్పేశాడు. దీంతో పుష్ప 3లో కూడా ఐటమ్ సాంగ్ ఉంటుందన్నమాట. మంచి డాన్సర్స్ ను ఐటమ్ సాంగ్స్ కోసం తీసుకోవాలని, జాన్వీ కపూర్ అయితే బాగుంటుందన్నాడు దేవిశ్రీ. ఐటమ్ సాంగ్స్ హిట్ కావాలంటే డాన్స్ కూడా ముఖ్యమేనని తెలిపాడు. పుష్ప 2 ఇంకా థియేటర్స్ లోనే ఉంది. 20 నిమిషాల సీన్స్ కలిపి రీలోడెడ్ వర్షన్ పేరుతో 3 గంటల 40 నిమిషాల సినిమాను ప్రదర్శిస్తున్నారు. బన్నీ ఏమో త్రివిక్రమ్ మూవీ కోసం రెడీ అవుతూ 5 ఏళ్లుగా పెంచిన లాంగ్ హెయిర్, బియర్డ్ ను తీసేశాడు. త్రివిక్రమ్ మూవీ ఇప్పట్లో మొదలు కాదు, అలాగని ఈ ఏడాదిలో పూర్తయ్యే సినిమా ఇది అస్సలు కాదు. ఇంతవరకు రాజమౌళి కూడా టచ్ చేయని జోనర్ లో గ్రాండ్ లెవెల్లో పాన్ ఇండియాగా తెరకెక్కిస్తున్నాడు గురూజీ. పుష్ప 3 ఇప్పట్లో మొదలు కాదు, ఎప్పుడో ఎవ్వరూ చెప్పలేరు. పుష్ప 2 తర్వాత బన్నీ నటించే త్రివిక్రమ్ మూవీ పూర్తి కావడానికి మినిమం 2 ఏళ్లు పడుతుంది. ఈలోగా సుకుమార్ రామ్ చరణ్ తో సినిమా చేయాలి. చెరీనేమో బుచ్చిబాబు మూవీని ఈ మధ్యనే స్టార్ట్ చేశాడు. ఈ సినిమా పూర్తవడానికి ఏడాది పడుతుంది. ఈలోగా రామ్ చరణ్, సుకుమార్ కథ రెడీ అవుతుంది. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయిన తర్వాత పుష్ప 3 తీయాలని సుకుమార్, బన్నీ అనుకోవాలి. ఒకవేళ 3వ పార్ట్ తీద్దామనుకుంటే మినిమం 3 ఏళ్లు ఆగాలి. 3 ఏళ్లు కాదు, 5 ఏళ్లు పట్టినా పుష్ప 3 కథ రెడీ కాకపోయినా ఇందులో ఐటమ్ సాంగ్ ఉండడం పక్కా. మరి దేవిశ్రీ మనసులోని ఐటమ్ గర్ల్ జాన్వీకి సుకుమార్, బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో చూడాలి. ఎంత క్రేజీ కాంబినేషన్ అయినా ఒక్కోసారి హైప్ రాదు. గ్లిమ్స్, టీజర్ వదిలినా ఫలితం రాదు. అయితే ఒక్కోసారి పాట సినిమాకే క్రేజ్ తీసుకొస్తుంది. ఆడియోతో ఇంప్రెస్ చేస్తే అంచనాలు పెరిగిపోతాయి. మంచి ఓపెనింగ్స్ వస్తాయి. ఈ తరహాలో వచ్చినవి రానున్న సినిమాలేంటో చూద్దామా? తండేల్ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ బుజ్జి తల్లి మెలోడీగా ఆకట్టుకుంటే, రెండో పాట ఓం నమ శివాయకు భక్తితో ఊగిపోయే ట్యూన్ ఇచ్చాడు దేవిశ్రీ. ముచ్చటగా వచ్చిన మూడో పాట హైలెస్సో మెలోడీగా సాగింది. మధ్య మధ్యలో సాయి పల్లవి డాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఓం నమో నమ శివాయ సాంగ్ లో నాగ చైతన్య, సాయి పల్లవి పూనకం వచ్చినట్టు ఊగిపోయారు. భక్తి పాటకు శివ తాండవం ఎలా ఉంటుందో చూపించారు. సాయి పల్లవితో పోటీ పడి డాన్స్ చేయడం మాటలు కాకపోతే
రాకపోయినా చైతు కష్టపడాల్సి వచ్చింది. ఇలా టీజర్ కంటే దేవిశ్రీ ఇచ్చిన మ్యూజిక్ సినిమాకు హైప్ తీసుకొచ్చింది. సినిమా February 7th రిలీజ్ అవుతోంది. సంక్రాంతికి వచ్చిన సినిమాలకు పాటలే హైప్ తీసుకొచ్చాయి. గోదావరి గట్టు మీద రామచిలకవే సాంగ్ రిలీజ్ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం విడుదల ఎప్పుడా అని ఆడియన్స్ ఎదురు చూశారు. ఆ తర్వాత వచ్చిన మీను, వెంకీ పాడిన పాటలతో బొమ్మ సంక్రాంతి బ్లాక్ బస్టర్ అయింది. హ్యాట్రిక్ హీరో బాలకృష్ణ డాకు మహారాజ్ గా వస్తే టీజర్స్ హైప్ తీసుకురాలేదు. యాక్షన్ మూవీ అన్న ముద్ర వేశాయి. ఎప్పుడైతే చిన్ని సాంగ్ వచ్చిందో ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ ఉందన్న నమ్మకాన్ని కలిగించింది. గుంటూరు కారం మొదలైనప్పటి నుంచి ట్రోలింగ్ కి గురవుతూనే ఉంది. గ్లిమ్స్ అంతంత మాత్రమే. రిలీజ్ అయిన 2 పాటలు ఇంప్రెస్ చేయలేకపోయాయి. ఎప్పుడైతే మహేష్ కుర్చీ మడతపెట్టి 3వ సాంగ్ తో వచ్చాడో గుంటూరు కారంకి వచ్చిన హైప్ అంతా ఇంత కాదు. 550 మిలియన్ వ్యూస్ తో పాటు 3 మిలియన్ లైక్స్ వచ్చాయి. కోటబొమ్మాలి PS అనే సినిమా వస్తుందని చాలా మందికి తెలియదు. మూవీ నుంచి వచ్చిన లింగిడి లింగిడి సాంగ్ సినిమాకు హైప్ తీసుకురావడమే కాదు, ఓపెనింగ్స్ తీసుకురావడానికి కారణమైంది. ఇక ఫ్లాప్ లో ఉన్న సమంత, విజయ్ దేవరకొండ కాంబోలో ఖుషి సెట్స్ పై ఉన్నప్పుడు పెద్దగా లేని క్రేజ్ పాటల రిలీజ్ తర్వాత వచ్చింది. డీజే టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్ పై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా ఆడియో రెట్టింపు చేసింది. 24 సంక్రాంతికి రిలీజ్ అయిన నా సామిరంగాకు కీరవాణి మ్యూజిక్ ప్లస్ అయింది. ఫస్ట్ సింగిల్ గా రిలీజ్ అయిన ఎత్తికెళ్లి పోవాలనిపిస్తుంది సాంగ్ సినిమాపై అంచనాలు పెంచేసింది. చంద్రబోస్ ఈ పాటను రాయగా రామ్ మిరియాల పాడారు. సుహాస్ హీరోగా నటించిన జనకాయితే గనక ఫ్లాప్ అయినా ఇందులోని నా ఫేవరెట్ నా పెళ్ళాం సాంగ్ సినిమాపై ఆసక్తి కలిగించింది. విజయ్ బుల్గానియన్ మ్యూజిక్ ఇవ్వగా కృష్ణకాంత్ సాహిత్యం అందించాడు. ఆదిత్య ఆర్కే ఆలపించాడు. అఖండ సీక్వెల్ అఖండ 2లో ప్రజ్ఞా జైస్వాల్ నటించడం లేదా? బాలకృష్ణ ప్రజ్ఞ కాంబోలో అఖండ డాకు మహారాజ్ హిట్ అయినా అఖండ 2 నుంచి ప్రజ్ఞ కావాలనే తప్పుకుందా? అందుకే మరో హీరోయిన్ తీసుకొచ్చారా? వాచ్ ది స్టోరీ. ప్రజ్ఞా జైస్వాల్ ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు అఖండ తీసుకొచ్చిందే. ఈ సక్సెస్ ఛాన్సులు తీసుకురాకపోయినా డాకులో మరోసారి బాలయ్యతో జతకట్టే ఆఫర్ దక్కించుకుందే. డాకు ప్రమోషన్ లో కనిపించి మరోసారి తెలుగు ఆడియన్స్ కు దగ్గరయ్యిందే. అఖండ సీక్వెల్ అఖండ 2తో మరోసారి బాలయ్యతో జతకడుతోందే. సినిమా ఓపెనింగ్ కి కూడా వచ్చినా కట్ చేస్తే తప్పుకుందని సమాచారం. అఖండ 2లో సంయుక్త మీనన్ నటిస్తోందని నిర్మాతలు పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రజ్ఞా జైస్వాల్ ప్లేస్ లోకే సంయుక్త వచ్చిందంటూ ప్రచారం జరుగుతోంది. లేదంటే సంయుక్త మరో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిందా? ఏదేమైనా సంయుక్త బంపర్ ఆఫర్ కొట్టేసిందే. ఆ మధ్య సంయుక్త వరుస హిట్స్ ఇచ్చినా ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న డెబ్యూ మూవీ భీమ్లా నాయక్ తర్వాత స్టార్ మూవీ ఛాన్స్ కొట్టేసింది. బాలయ్య సంయుక్త కలిసి నటించడం ఇదే మొదటిసారి కాదు. ఆ మధ్య కలిసి ఓ యాడ్ చేశారు. మలయాళం నుంచి వచ్చిన సంయుక్త మీనన్ భీమ్లా నాయక్ తో తెలుగు తెరకు పరిచయమయ్యిందే. అప్పటికే మలయాళంలో 15 సినిమాలు చేసినారా అని క్రేజ్ భీమ్లా నాయక్ తో వచ్చిందే. ఆ తర్వాత వరుస ఆఫర్స్ తో బిజీ కావడమే కాదు, ఈ అమ్మడు నటిస్తే సినిమా హిట్ అన్న పేరు తెచ్చుకుంది. సార్, బింబిసారా, విరూపాక్ష వంటి కంటిన్యూస్ హిట్స్ తో లక్కీ హీరోయిన్ అయిపోయింది సంయుక్త. సంయుక్తకు తెలుగు సినిమా కలిసొచ్చి ఆ తర్వాత తమిళం, కన్నడలో నటించే ఛాన్స్ అందుకుంది. టాలీవుడ్ పేరు చెప్పి మహారాగిని మూవీతో బాలీవుడ్ లోకి వెళ్లింది. సంయుక్త మీనన్ ప్రస్తుతం తెలుగులో స్వయంభూలో నిఖిల్తో, నారీ నారీ నడుమ మురారిలో శర్వాతో జతకడుతోంది. బెల్లంకొండ శ్రీనివాస్ మూవీతో బిజీగా ఉన్న సంయుక్త మలయాళంలో మోహన్ లాల్ రామ్ మూవీ చేస్తోంది. ఓ లవ్ స్టోరీ టీజర్ రిలీజ్ అయింది. అందరూ ఆ అమ్మాయి గురించే మాట్లాడుతున్నారు. అయితే ఈ అమ్మడు తెలుగు తెరకి కొత్తేమీ కాదు. ఆల్రెడీ ఓ హిట్ మూవీలో చేసిన రాని గుర్తింపు ఈ టీజర్ తీసుకొచ్చింది. ఇంతకీ ఆ టీజర్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి? హ్యావ్ ఎ లుక్. అనంతిక సునీల్ కుమార్. ఈ పేరు పెద్దగా విన్నట్లు లేకపోయినా 8 వసంతాలు టీజర్తో ఈ అమ్మడెవరా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఆల్రెడీ మ్యాడ్లో చూసిన అమ్మాయే కదా అని ఫీల్ అవుతున్నారు. ఇందులో ఎన్టీఆర్ బావుమర్ది నార్నే నితిన్తో జతకట్టింది. రాజమండ్రి రోజ్ మిల్క్ మూవీలో నటించిన గుర్తింపు దక్కలేదు. ఈ మల్లు బ్యూటీ రజనీకాంత్ లాల్ సలాంలో నటించింది. మ్యాడ్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అనంతిక సునీల్ కుమార్ 8 వసంతాల్లో లీడ్ రోల్ పోషించింది. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఆమె పోషించిన సుద్ధి అయోధ్య పాత్రను రివీల్ చేస్తూ టీజర్ విడుదల చేశారు. రీసెంట్ గా హీరోయిన్ లవ్ స్టోరీ ఫ్లాష్ బ్యాక్ తో మరో టీజర్ రిలీజ్ చేశారు. ఫస్ట్ టీజర్ లో మార్షల్ ఆర్ట్స్ అబ్బాయిలకే అమ్మాయిలకు సంబంధించింది కాదన్న డైలాగ్ తో స్టోరీ లైన్ చెప్పాడు దర్శకుడు. లేటెస్ట్ టీజర్ లో అందరి జీవితాల్లో తుఫాన్లు ఉంటాయంటూ లవ్ బ్రేకప్ తో వచ్చాడు. హాయ్ నాన్న ఖుషి వంటి మ్యూజికల్ ఆల్బమ్స్ ఇచ్చిన హేషం అబ్దుల్ వాహబ్ సంగీతం అందించారు.